హాయ్ ఫ్రెండ్స్, అది 1996 అక్టోబర్ నెల. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం. ప్రతిభ అనే మహిళ ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ అదే పనిగా మోగుతోంది. పొద్దుట్నుంచి ఆగకుండా పనిచేస్తూ ఉంటే మధ్యాహ్నానికి ఒక కొలికొచ్చింది. కాస్త నడుమాల్చుదాం అనుకునేసరికి ప్రమాదం ముంచుకొచ్చినట్టు ఫోన్ రింగ్. ఆమెను ఎక్కడలేని సత్తువ ఆవరించింది. ఆ ఫోన్ వాళ్ళమ్మాయి చదువుతున్న బడి నుంచి వచ్చింది. కూతురి స్కూల్ పేరు వినగానే ఆమె మనసు ఏదో కీడు శంకించింది. అయితే చిత్రంగా అటు నుంచి క్లాస్ టీచర్ ప్రతిభనే ఎలా ఉన్నారు ప్రతిభ గారు అంటూ ప్రశ్నించేసరికి ఆమెకు ఏం అర్థం కాలేదు. బాగానే ఉన్నారుగా, ఏమైంది మీకు అని ఆ స్కూల్ టీచర్ అడగడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ప్రతిభ బానే ఉన్నాను, ఏంటి సంగతి, ఇలా ఫోన్ చేశారేంటి మీరు అని అడిగింది. ప్రతిభ బాగానే ఉన్నానని చెప్పడం విన్న క్లాస్ టీచర్ ఆశ్చర్యపోయింది. మీకు కూడా ఏంటిది అనిపిస్తుంది కదా. టీచర్కి కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే ప్రతిభ గారికి ఒంట్లో బాలేదు, వాళ్ళ అమ్మాయిని పంపించండి తీసుకువెళ్తామంటూ ఓ ముగ్గురు మనుషులు స్కూల్కొచ్చారని, స్కూల్ వాచ్మెన్కి వాళ్ళ తీరు సరిగా అనిపించక వాళ్ళని లోపలికి పంపించడం వీలు కాదని చెప్పడం, అలాగే పిల్లల్ని బయటకు రప్పించడానికి వీల్లేదని చెప్పడం. ఆ వెంటనే వాళ్ళు అతన్ని ఒత్తిడి చేస్తూ అతని చేతిలో 1000 రూపాయలు పెట్టడం జరిగిపోయింది. అంతవరకు సందేహిస్తూ వచ్చిన వాచ్మెన్కి వాళ్ళు తన చేతిలో డబ్బులు పెట్టడంతో తన అనుమానం నిజమేనని నిర్ధారించుకుంటూ అదేం తన ముఖంలో కనిపించనీయకుండా వాళ్లని నిలబెట్టి స్కూల్ లోపలికి వచ్చి క్లాస్ టీచర్కి అంతా వివరించడంతో తను స్వయంగా ఫోన్ చేస్తున్నట్లు టీచర్ ప్రతిభకు చెప్పారు. ప్రతిభ తను బాగానే ఉన్నానని చెప్పడంతో స్కూల్ టీచర్ ఆ ముగ్గురు మనుషులు దొంగలు పిల్లల్ని అపహరించుకుపోవడానికి వచ్చిన వారిగా టీచర్, వాచ్మెన్ ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చారు. ఇంత తాత్సారం జరిగేసరికి ఏదో కీడు శంకించి ఆ ముగ్గురు వాచ్మెన్ తిరిగొచ్చేలోగా పరారయ్యారు. ఆ సరికి ప్రతిభ కూడా బడి వద్దకు చేరుకుంది. వాళ్ళ అమ్మాయి క్షేమంగా ఉంది. అదే పెద్ద సంతోషం. అయితే ఆ వచ్చిన వారెవరో తెలియాలి కదా, మరోసారి అలాంటి ప్రయత్నం జరగదని చెప్పలేం కదా. ఆ ఆలోచనతోనే ప్రతిభ తమ కూతుర్ని తీసుకుని ఇంటికి బయలుదేరింది. వాచ్మెన్ చెప్పిన గుర్తుల్ని నెమరు వేసుకుంటూ నడుస్తున్న ప్రతిభకు ఆ వచ్చిన వారెవరో అర్థమైంది. ఆ వచ్చిన ముగ్గురు మహిళలు, ఒక పెద్ద వయసావిడ, 2 యువతులు కలిసి వచ్చారని చెప్పగానే వారి ముఖాలు ప్రతిభకు స్ఫురించాయి. అయితే వాళ్ళు అలా ఎందుకు ప్రయత్నించారో మాత్రం ప్రతిభ ఊహకు అందలేదు. తమ కుమార్తె విషయంలో కొద్దిలో తప్పిన ప్రమాదం గురించి ప్రతిభ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కొద్ది రోజుల తర్వాత సంతకు వెళ్లిన ప్రతిభ అక్కడ ఒక ఆమెను చూసి ఆనాడు స్కూల్ వాచ్మెన్ చెప్పిన ముగ్గురిలో ఒకరిగా పోల్చుకుంది. ప్రతిభ తానుగా వెళ్లి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. దానికి ఆగంతుకురాలు బదులిస్తూ ప్రతిభ ఇక తన కూతుర్ని ఎప్పటికీ చూడబోదని, తిరిగి కలుసుకోలేనంత దూరంలో ఉందని, ప్రతిభ చేసిన నమ్మక ద్రోహానికి తాము విధించిన శిక్ష అదని చెప్పింది. ప్రతిభకు బుర్ర తిరిగిపోయింది. అసలేమీ అర్థం కాలేదు. ఆ క్షణమే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసింది ప్రతిభ. పోలీసులు విచారణ చేస్తామన్నారు. అవును, ఆ రోజు ప్రతిభ కూతుర్ని కిడ్నాప్ చేయబోయిన కిడ్నాపర్ల ప్రయత్నం వమ్మైంది కదా. ఆ చిన్నారి క్షేమంగానే ఉంది కదా. ఇప్పుడు ప్రతిభ సంతలో కనిపించిన మహిళను కిడ్నాపర్లలో ఒకరిగా గుర్తించి తన కూతురు కిడ్నాప్ గురించి అడగడం ఏంటి? ఆ మహిళ సైతం ఆమె కూతురు మళ్లీ దొరకదు చూసుకోమనడం ఏంటి? అంతా గజిబిజిగా ఉంది కదా. పైగా ప్రతిభ ఏమని ఫిర్యాదు చేసిందో, పోలీసులు అపహరణకు గురికాని ఆమె కూతుర్ని ఎలా వెతికారో ఏంటి గందరగోళం. కాస్త నిదానంగా అన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం రండి. ప్రతిభ ఏదో మోసం చేసిందని, కాబట్టి శిక్షగా ఆమె కూతుర్ని ఎత్తుకుపోయామని, మళ్లీ ఇక దక్కదని సంతలో కలిసిన ఆడమనిషి ప్రతిభతో అన్నది కదా. ప్రతిభ ఏదో తప్పు చేసి ఉండాలి మరి. అంటే స్కూల్ వద్ద అపహరణ ప్రయత్నం బెడిసికొట్టాక మళ్లీ ప్రయత్నించి ఎత్తుకెళ్లారా ఏంటి? ఆ విషయం చెప్పుకోకుండా మనం ముందుకు వచ్చేసామా? చూద్దాం. కాస్త వెనక్కి వెళ్ళి అదేంటో పసిగడదాం. ఈ కేసు గురించి తెలిసిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మొదటిసారిగా విన్నవాళ్లు అస్సలు నమ్మలేరని, లోకంలో ఇలాంటి మనుషుల్ని ఎప్పుడూ చూడరని, జీవితంలో ఇలాంటి వ్యక్తులు మరెప్పుడైనా తారసపడినా సందిగ్ధంలో పడతారని చెప్తూ ఉంటారు. అసలు ఈ భూప్రపంచంలో ఎన్ని రకాల వింత మనుషులు, ఎన్ని రకాల దుర్మార్గాలు ఉన్నాయో అంతు చిక్కదు కదా అంటున్నారు వాళ్ళు. సరే, ప్రతిభ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు కదా. వాళ్ళు ఏం చేశారో చూశాక మళ్లీ మనుషుల తత్వాల గురించి ముచ్చట్లు చెప్పుకోవచ్చు. ప్రతిభ ఫిర్యాదు మేరకు పోలీసులు సంతలో కలిసిన మహిళను స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. ఆమె తనకేం తెలియదని తన చెల్లెల్ని విచారించమని చెప్పింది. ఆమెను కూడా స్టేషన్కి పిలిపించి విచారించారు. ఆమె కూడా తనకేం తెలియదని, తన అక్క భర్తకు మాత్రమే అంతా తెలుసని చెప్పింది. దీంతో పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. ఆ వెంటనే అతన్ని పిలిచి విచారిస్తే తనకేం సంబంధం లేదని, తన అత్తగారిని అడిగితే ఏమైనా తెలుస్తుందని చెప్పాడు. ఇదేదో చందమామ కథలాగా గుప్త నిధుల వెతుకులాటలో గుర్తుల్లా కనిపిస్తోంది. కానీ ప్రతి అనుమానితుణ్ణి ప్రశ్నించాల్సిందే. అయితే ఆ అత్తగారు పెదవిప్పలేదు. ఇక లాభం లేదనుకుని మహిళలు కదా అని మెత్తగా అడిగితే ప్రయోజనం లేదని భావించిన పోలీసులు వాళ్ల స్టైల్లో విచారించడం మొదలుపెట్టారు. అప్పుడు రెండోసారి పోలీస్ స్టేషన్కు తీసుకురాబడ్డ మహిళ ఉంది కదా, ఆమె పేరు సీమ. ఆమె నోరు విప్పింది.
చాలా పెద్ద కథ చెప్పింది. మానవ సంబంధాల్లోని చిక్కుముళ్లన్నీ ఆమె కథలోనే ఉన్నట్టు కనిపించింది. అంజనాబాయి స్వస్థలం నాసిక్. ఒక లారీ డ్రైవర్ని ప్రేమించి అతడితో పారిపోయి పూణే చేరుకుంది. 1973లో వారికి ఒక కూతురు పుట్టిన తర్వాత అతను వాళ్ళని విడిచి వెళ్ళిపోయాడు. పుట్టిన ఆ కూతురికి రేణుక అని పేరు పెట్టింది అంజన. బిడ్డకు 7 ఏళ్ల వయసు నిండుతున్న సమయంలో మోహన్ గవిత్ అనే ఎక్స్ సర్వీస్ మెన్ని వివాహమాడింది. వాళ్ళిద్దరికీ 1975లో పుట్టిన బిడ్డ పేరు సీమ. కొన్నేళ్ల తర్వాత మోహన్ భార్యను కుమార్తెను విడిచి ఎటు వెళ్ళిపోయాడు. 2 కూతుళ్లతో అంజన మిగిలిపోయింది. ముగ్గురి కడుపు నిండాలి కదా, అలా ఎక్కడ పని దొరికితే అక్కడ కూతుళ్లను తీసుకుని వెళుతూ ఉండేది. అలా కొన్నేళ్లలో పలు ప్రదేశాల్లో పనిచేసింది. అంజన రెండో భర్త మోహన్ కొన్నేళ్ల తర్వాత మరో వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. 2 ఆడపిల్లలతో కనాకష్టంగా రోజులు నెట్టుకొస్తున్న అంజనకు ఈ సంగతి ఎలానో తెలిసింది. తమను విడిచి మరో వివాహం చేసుకున్న మోహన్ని క్షమించలేకపోయింది. ఆమె కడుపు తరుక్కుపోయింది. అంజన తను 2 చిన్న ఆడపిల్లలతో ఊరూరు తిరుగుతూ పనిచేసుకుంటుంటే మోహన్ మాత్రం చక్కగా నాసిక్లోనే మకాం పెట్టాడని తెలుసుకుంది. అతన్ని కలుద్దామనుకున్న అంజనకి వీలు పడలేదు. కనీసం వీళ్ళు ఏమైపోయారా అని అతను వాకబు కూడా చేయలేదు. చాన్నాళ్లు ఓపిగ్గా ఉంది. కానీ ఒకనాడు అకస్మాత్తుగా సీమాను తీసుకుని అంజన నాసిక్ వచ్చి మోహన్ ఇంటికి వెళ్ళింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళాక ఇప్పుడు ఎదిగిన కూతుర్ని చూసిన మోహన్లో మమకారం పుట్టుకొచ్చింది. తాను ఏనాడు గుర్తురాలేదా? అసలు తమ ఊసే కలగలేదా? తామెక్కడన్నది ఆరా తీయలేదా? ఏంటి నాన్న ఇది అంటూ సీమ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంది. మోహన్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. మరో వివాహం చేసుకున్నావు సరే, నేను కూడా నీ కూతుర్నే కదా అని అడిగేసరికి మోహన్ దిగులు చెందాడు. గొంతు పెగలక చెప్పేందుకు జవాబు లేక స్తబ్దంగా కూలబడ్డాడు. కాసేపటికి సీమ తానే సర్దుకుంది. తనను తాను సంభాళించుకుంది. మోహన్కి రెండో భార్య ద్వారా పుట్టిన మరో కూతురుంది. సీమ తండ్రితో ఆ అమ్మాయి తనకు చెల్లెలే అవుతుంది. తండ్రి తమతో కలిసి ఉండకపోయినా బంధం ఎక్కడికి పోదు కనుక చెల్లిని తమతో తీసుకువెళతామని, కొన్ని రోజులు ఉంచుకొని పంపిస్తామని అడిగింది. ఇంతకీ మోహన్ రెండో భార్య ఎవరా అని మీకేమన్నా అనిపిస్తోందా? ఆలోచించరా? అవును, ఆమె ప్రతిభ. స్కూల్లో అపహరణ కాబోయిన విద్యార్థిని తల్లి ప్రతిభే మోహన్ రెండో భార్య. మీకిప్పుడు ఆ బంధాల దారాలు అల్లుకోవడం సులువవుతుంది. సరే, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మోహన్ పొంగిపోయాడు. ప్రతిభను అడిగితే ఆమె కూడా సరేనంది. ఆ భార్యాభర్తలిద్దరూ ఈ 2 ఆలోచనల్ని పసిగట్టలేకపోయారు. తమ 9 ఏళ్ల కూతురు క్రాంతిని అంజనా సీమాలతో పంపించారు. అలా పంపించిన తర్వాత మీకేదో సందేహం వచ్చుండాలి మరి. స్వయంగా ఇంటికొచ్చి పిల్లను తీసుకెళ్లిన వాళ్ళు మళ్ళీ స్కూల్కి ఎందుకు వెళ్లారని సందేహించడం లేదా మీరు? ఆహా, వాళ్ళు స్కూల్కి వెళ్ళింది ఎందుకంటే ప్రతిభ మోహన్ల రెండో కూతుర్ని కూడా అపహరించగలదామని. చూశారు కదా ఎన్ని మెలికలున్నాయి ఈ కేసులో. ఇప్పుడిక చిక్కుముళ్లన్నీ విడదీయండి. మోహన్ ప్రతిభలకు 2 కూతుళ్ళు. పెద్ద కూతురు క్రాంతిని మోహన్ మొదటి భార్య అంజన, మోహన్ అంజనల కుమార్తె అయిన సీమ వచ్చి తీయని మాటలు చెప్పి భావోద్వేగాన్ని కలిగించి మంచితనపు ముసుగులో వంచనతో ఎత్తుకెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత బళ్ళో చదువుతున్న మోహన్ ప్రతిభల రెండో కూతుర్ని సైతం ఎత్తుకుపోదామనుకున్నారు. అక్కడ వారి ఎత్తు పారలేదు. స్కూల్ వాచ్మెన్ చెప్పిన గుర్తులను బట్టి ప్రతిభ ఆ వచ్చిన ముగ్గురు అంజనా, రేణుక, సీమాలుగా భావించారు. సంతలో రేణుకను చూసి ఆమె అడిగింది తన పెద్ద కూతురు క్రాంతి గురించి. నీ కూతురు నీకు దక్కదు పొమ్మని రేణుక చెప్పింది కూడా క్రాంతి గురించే. ప్రతిభ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కూడా క్రాంతి అపహరణ గురించే. అంతవరకు తమను అడిగి తీసుకువెళ్లకుండా వీళ్లు నేరుగా బడికెందుకు వెళ్లారని ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయిన ప్రతిభ సంతలో జరిగిన వాదన తర్వాతనే కీడు శంకించి అప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అయితే మరి క్రాంతిని ఆ తల్లి కూతుళ్ళు ముగ్గురు ఏం చేసుంటారో ఎవరికి తెలుసు? వాళ్ళు చెప్పాల్సిందే. క్రాంతిని తీసుకువెళ్లిన తర్వాత వాళ్ళు ఆ పక్కనే పెద్ద ప్రదర్శన జరుగుతోంది, బోలెడు ఆటలుంటాయని నమ్మబలికి అక్కడకు వెళదామని ఆమెను ఒత్తిడి చేశారు. తాను బాగా అలసిపోయానని, రాలేనని క్రాంతి ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా తీసుకువెళ్లి ఒక టాక్సీ ఎక్కించి నేరుగా పూణేకి తీసుకువెళదామన్నారు. పూణే కంటే ముందొచ్చే నర్సోబా వద్ద కారు ఆపమని, ఆ పక్కనే ఉన్న చెరుకు తోటలోంచి కొన్ని గెడలు తెంపుకొస్తామని చెప్పి దిగారు. నిజానికి ఆ కార్ డ్రైవర్కి వాళ్ల పన్నాగమేదీ తెలీదు. అలా ఆ నలుగురు చెరుకు తోటలోకి వెళ్లారు. చేతికందిన గెడలు తెంపుకొస్తారని చూస్తున్న డ్రైవర్కి వాళ్ళు లోపలికంటా వెళ్లారని తెలీదు. కాసేపటి తర్వాత అంజన, ఆమె 2 కూతుళ్లు తిరిగొచ్చారు. క్రాంతి వారితో లేదు. డ్రైవర్ ఆ చిన్నపిల్ల గురించి అడగ్గా వాళ్ళమ్మ వచ్చి తీసుకుపోయిందని చెప్పారు. ఇంకా చెప్పేదేముంది, జరగకూడంది జరిగింది. శబ్దం రాకుండా కాంతి నోరు నొక్కి జాలి కరుణ లేని ఆ ముగ్గురు ఆమెను హతమార్చి అక్కడే ఉన్న బురదగుంటలో నెట్టేశారు. అడుసు తొక్కినట్టు ఆ మట్టిలోకి ఆమెను తొక్కేశారు. మోహన్ తమను వదిలి వెళ్ళినందుకు, వెళ్లి వేరే పెళ్లి చేసుకున్నందుకు తమను గాలికి వదిలేసిన ఉక్రోషం ఆక్రోషంగా మారి అది విచక్షణ కోల్పోయేలా చేసి తప్పు చేసిన మోహన్ని నిలదీయకుండా అతని మీద కక్షను ఇలా ఏ సంబంధం లేని ఓ చిన్నారి మీద చూపించారు.
దొరికితే క్రాంతి చెల్లెల్ని కూడా అలాగే చేస్తుండేవాళ్ళు. మోసగించి అపహరించి హత్య చేసినందుకు, మరొకరిని అపహరించే ప్రయత్నం చేసినందుకు ఆ ముగ్గురు తల్లి కూతుళ్ల మీద కేసు దాఖలైంది. ఇక కోర్టు విధించే శిక్ష గురించి పోలీసులు కూడా ఎదురు చూశారు. అయితే రేణుకా సీమాలు క్రాంతిని హత్య చేసిన విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే ఆ మొత్తం దుష్కార్యానికి తమ తల్లే సూత్రధారి కనుక ఆమెను మాత్రమే అదుపులోకి తీసుకుని తమను వదిలేయమని కోరారు. అయినంత మాత్రాన పోలీసులు విడిచిపెడతారని కాదు. అయితే ఈ కేసులో ఒక మగవాడు కూడా ఉన్నాడు. అతనే రేణుక భర్త. అతను తాను అప్రూవర్గా మారతానని తన్ని విడిచిపెట్టమని పోలీసు అధికారిని కోరారు. ఇది కదా కొత్త మెలిక. హత్యాకాండ అంతా ఆ ముగ్గురు మహిళలే చేశారు. ఇంటి అల్లుడిగా ఏవో కొన్ని విషయాలు తెలుసుండొచ్చు, మందలించి వదిలేద్దామని పోలీసులు భావిస్తుంటే అతనేకంగా అప్రూవర్గా మారిపోతాననడంతో పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. అయినా నర్మగర్భంగా ఏం చెప్తాడో చెప్పమని అడిగారు. సవ్యంగా చెప్తే విడుస్తామని కూడా అన్నారు. అతనేం చెప్తాడో తెలిస్తే కేసు మొత్తం తేటతెల్లమవుతుంది. మామూలుగా ఎన్నో ఘోరమైన నేరాల్ని చూసిన పోలీసులకు అంతా ఒక సాధారణ వ్యవహారంగా తీసుకోవడానికి అలవాటు పడిపోయి ఉంటారు. అయితే ఈ క్రాంతి హత్య విషయంలో రేణుక భర్త కిరణ్ షిండే చెప్పిన సంగతులకి వాళ్ల రక్తం మరిగి కోపావేశంలో కళ్ళు ఎర్రబడసాగాయి. నలుగురు కలిసి చేసిన ఘోర అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే పోలీసులు సైతం వణికిపోయారు. మరి అసలు వాళ్ళు ఇంకా చేసిన నేరాలేంటి? ఆ నేరాల గురించి వింటున్న పోలీసుల రక్తం ఎందుకు మరిగింది? అసలు పోలీసులే భయపడేంత ఘోరాలు వీళ్ళేం చేశారు, ఎలా చేశారు? ప్రతిదీ కూడా ఒక థ్రిల్లింగ్ సినిమాని తలపిస్తుంది. అందుకే మిగతా వాస్తవాలు, మిగతా క్రైమ్ స్టోరీని పార్ట్ 2లో చెప్పుకుందాం. స్టే ట్యూన్.